నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జీజీహెచ్ మెడికల్ వార్డులు సుమారు 28,85,000 రూపాయలతో రోగుల కోసం లిఫ్ట్ ఏర్పాటు. ఆసుపత్రిలో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 9 మానిటర్లను ప్రారంభించిన సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్. పెద్దాపురం అభివృద్ధి దృష్ట్యా పార్టీలో ఇమడలేకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుబి మ్రోగించి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేనాని పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోనూ దేశంలోనూ కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికిన మెగా కుటుంబ సభ్యులు. తన అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆలింగనం చేసుకున్న పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, అలయన్స్ క్లబ్స్ రీజనల్ చైర్మన్ అలై దుర్గా సుభద్ర గణేష్ దంపతులు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సమకూర్చిన నిత్యావసర సరుకులను డిస్ట్రిక్ట్ గవర్నర్ అలై వనం శ్రీనివాస్ చేతుల మీదుగా నిరుపేద వృద్ధ మహిళకు అందజేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ అలై వనం శ్రీనివాస్ మాట్లాడుతూ, ముందుగా దంపతులు ఇరువురికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న రెయిన్బో క్లబ్ సేవలు అభినందనీయమని కొనియాడారు. సభ్యులు ఎంతో చక్కగా ప్రతిరోజు సేవా కార్యక్రమాల్లో హాజరు కావడం గొప్ప విషయమని అన్నారు. మున్ముందు ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి రెయిన్బో క్లబ్ కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ అలై వనం శ్రీనివాస్, రీజనల్ చైర్మన్ అలై సుభద్ర, జోన్ చైర్మన్ అలై లక్ష్మీ నాగేంద్ర, ప్రెసిడెంట్ అలై బాలా త్రిపుర సుందరి, వైస్ ప్రెసిడెంట్ అలై సబిత, జాయింట్ సెక్రటరీ దుర్గాదేవి, క్లబ్ పిఆర్ఓ అలై మణి, సభ్యులు అలై సత్యబాబు, మేము సైతం మీకోసం క్లబ్ ప్రెసిడెంట్ అలై గణేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. నా పేరు సుందరి రామ్దేవ్. ఈరోజు మా ఆర్సి సుభద్ర గారి గణేష్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా చీడిగిలో ఉంటున్న ఏ ఆదరణ లేని వృద్ధురాలు మహాలక్ష్మి గారు అనే ఆవిడకి 2 నెలల సరిపడే గ్రాసరీస్ మా రెయిన్బో క్లబ్ టీం అంతా వచ్చి ఇక్కడ ఇచ్చి, సుభద్ర గారికి మా టీం అందరం కూడా మరొకసారి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అలయన్స్ క్లబ్ కాకినాడ రెయిన్బో క్లబ్ అధ్యక్షులైన బాలా త్రిపుర సుందరి గారి అధ్యక్షతన ఈ రోజుని మరి సీడిగా ఒక నిరుపేద మహిళకి మరి 2 నెలలు సరిపడగా గ్రాసరీ సమకూర్చడం జరిగింది. మహాలక్ష్మి అనే ఒక నిరుపేద మహిళకి ఈ గ్రాసరీ ఇవ్వడం జరిగింది. మరి రెయిన్బో క్లబ్ వారు ఈ మధ్యకాలంలో చాలా ఇలాంటి మహిళల్ని అందరినో ఆదుకుంటూ వాళ్ళకి చేయూతగా ఉంటూ ఆర్థికంగా వాళ్ళని ముందుకు నడిపిస్తూ వాళ్ళ యొక్క ఆదుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు రెయిన్బో క్లబ్ ఒక టీం అందరినీ కూడా మరి జిల్లా తరఫు నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి ఇదే స్ఫూర్తితోటి ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మంచి కార్యక్రమాలతోటి మరి సమాజంలో ఎవరికైతే అవసరమో ఆ నీటిని బట్టి వీళ్ళు చేసే ప్రోగ్రామ్స్కి చాలా గుర్తింపు ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా ముందు మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ అయిన నాగేంద్ర, అలాగే ఆర్సి సుభద్ర గారు, మరి మేము సైతం మీకోసం ప్రెసిడెంట్ అయిన గణేష్ గారు, అలాగే మరి సబిత గారు, మణి గారు, దుర్గాదేవి గారు, రాజీ గారు, అలాగే సత్యబాబు గారు, అలాగే రెయిన్బో క్లబ్ టీం అంతా కూడా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి కరీం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు 2-3 ఉంటారు. అలా కాకుండా టీం అంతా కూడా ఏ కార్యక్రమం చేసినా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములు అంటూ కూడా ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళంతా టీం అంతా చక్కగా ఒక కమిట్మెంట్ తోటి సేవా కార్యక్రమాలు పాల్గొనడం చాలా ఆనందదాయకం. నాకైతే చాలా ఆనందం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి హర్షించదగ్గ విషయం. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో వనమాడి కొండబాబు ఎన్నికైన సందర్భంగా స్థానిక దుమ్ములపేట శ్రీ దివ్యసాయి ఆలయంలో మూగురాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ దివ్యసాయి ఆలయంలో ప్రతి వారం పేదలకు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, అయితే ఈ వారం వనమాడి కొండబాబు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్భంగా అన్నదానం చేసినట్లు వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినందుకు ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని, ఆ సమయంలో తెలుగుదేశం మాకు అండగా నిలిచిందని, అలాగే ఆ షిరిడీ సాయిబాబా ఆశీస్సులు కూడా వారితో ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు కాకినాడ నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని వారు కోరారు. ఈరోజు 10వ డివిజన్ దుమ్మలపేటలో శ్రీ దివ్యసాయి ఆలయంలో అన్నదానం చేయడం జరిగింది. ఈ అన్నదానం దేని నిమిత్తం అంటే, ఈ కాకినాడ నగరానికి శ్రీ వనమాడి కొండబాబు గారికి ఎమ్మెల్యేగా మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలందరి తరపున ఆ షిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఆయనకు ఉండాలని మేము ఆయన కోసం మా దివ్యసాయి ఆలయంలో ప్రతి వారం కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. అయినా 5 సంవత్సరాలు ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి పనిచేసిన పాపానికి మాకు పెట్టిన బాధలు మరొకరు ఎవరు పడకూడదు. మా బాధ వర్ణాతీతం. మాకు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే అండగా ఏజెన్సీలలో ఉందో అదేవిధంగా ఆ షిరిడీ సాయిబాబా ఆశీస్సులు కూడా మాకు 5 సంవత్సరాలు పుష్కలంగా లభించినాయి. మరి అలాగే ప్రతి ఒక్క మతంలో హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు. అన్ని మతాలు సమానమే. అదేవిధంగా బాబావారు బ్రతుకున్నన్ని రోజులు కూడా సత్యాన్ని, ధర్మాన్ని బోధించారు, సమానత్వాన్ని బోధించారు. మతములన్నీ సమత్వము, సమస్థాయి జీవితం అనే సిద్ధాంతంతో మేము పనిచేస్తూ ఉంటాం. ఈ దివ్యసాయి ఆలయంలో ప్రతి వారం కూడా మరి పేదలకి అన్నదానం జరుగుతుంటుంది. ఇది నిత్య అన్నదానం. ఈ గుడి స్థాపించిన కానీ జరుగుతుంది, కానీ మేము ఏ రోజు కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ సాయినాథ్ ఆశీస్సులతో జరుగుతుంది. మరి ఈ వారం కొండబాబు గారికి ఆయన పేరు మీద అన్నదానం చేయడం జరిగింది. మరి ఈ సమయంలో ఉన్న మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదం. అలాగే మా దివ్యసాయి ఆలయ కమిటీ వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఆ బాబా ఆశీస్సులు కొండబాబు గారికి ఉండి కాకినాడ నగరాన్ని మంచి మార్పులు చేసి ఒక సుందర నగరంగా ఏర్పాటు చేయాలని ఈ కమిటీ తరపున, ఈ వార్డు తరపున, ఈ గ్రామం తరపున ఆ బాబా ఆశీస్సులు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు కాకినాడ యూటీఎఫ్ హోంలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సిహెచ్వి రమణ మాట్లాడుతూ 10వ తరగతి సిలబస్ మారిన నేపథ్యంలో ఈ క్లాసులు విద్యార్థులకు బాగా ఉపయోగపడ్డాయన్నారు. వివిధ సబ్జెక్టులలో నిపుణులైన ఉపాధ్యాయులు సెలవుల్లో కూడా తమ సమయాన్ని విద్యార్థులకు వినియోగించడం చాలా అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా ఈ విధమైన తరగతులు నిర్వహిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ ఉపాధ్యాయులు విశ్వేశ్వరరావు, పి ఝాన్సీ, ఎంబీఎన్ దేవి, వి శ్రీ రామారావు, మూర్తి, శ్రీనివాస్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కొంచెం ఇలా ఇలా జరగడం ఫ్రేమ్లో సరిపోవట్లేదు. లేదు లేదమ్మా. యూటీఎస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 16 రోజుల పాటు ఈ 10వ తరగతిలోకి ఉత్తీర్ణమై 10వ తరగతిలో వచ్చినటువంటి విద్యార్థులకి కాకినాడ టౌన్లో యూటీఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగింది. దీనిలో కొత్త సిలబస్పై అవగాహన కల్పించడం, అదేవిధంగా ఏమి డిలీట్ అయ్యి ఏమి డిలీట్ అవ్వలేదు చాప్టర్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కొత్త సిలబస్ మీద భయాందోళన గురి కాకుండా పిల్లల్ని ఏవైనా తీసుకురావడం జరిగింది. ఈ కాకినాడ టౌన్ ఇంద్రపాలెం పరిసర ప్రాంతాల నుంచి అన్ని స్కూల్ నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, స్కూల్స్ నుంచి ఉపాధ్యాయులు, టీచింగ్ ఫ్యాకల్టీ వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ విద్యార్థులకి వాళ్ళ వాదన ద్వారా అనేక మెలకువల్ని అలాగే కొత్త సిలబస్ మీద అవగాహన కల్పించారు. అంచేత ఉపాధ్యాయులందరికీ ఎవరైతే వాలంటీర్గా వచ్చి ఈ పిల్లల కోసం కృషి చేశారో వాళ్ళందరికీ ఉపాధ్యాయులకి యూటీఎఫ్ ఎస్ఎఫ్ఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా జరిగే కార్యక్రమాలు విద్యార్థులు, లోకల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇలాంటి శిక్షణలను ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 165 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడం, ఓటమిని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రజలను ఈవీఎంలను తప్పుపట్టడాన్ని ఖండిస్తూ ఒక వ్యక్తి చేసిన విశ్లేషణ నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటో మీరు చూసేయండి. ఇదేమిటి జగన్మోహన్ రెడ్డి గారు, ఓటు వేయలేదని ప్రజలు నిందించడం ఏమిటి? ఇదెక్కడ చోద్యం? ఈ ఓటమి ఊహించలేదన్నారు, బాగుంది. మీరేంటి ఎవరు ఊహించలేదు ప్రజలు మీకు ఇలాంటి ఘోర పరాభవాన్ని కట్టబెడతారని? ఓడిస్తారనుకున్నాం కానీ ఇలాంటి స్క్రిప్ట్ రాసి పెట్టారని ఎవరు అనుకున్నారు? కాబట్టి ఊహించలేదన్నంత వరకు బాగానే ఉంది. కానీ బటన్ నొక్కి డబ్బులు పంచితే ఆ డబ్బు తీసుకొని కూడా ఓటు వేయలేదని అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను, అవ్వాతాతలను నిందించడం ఏమిటి? మీకు ఓటు వేస్తేనే వారికి ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు ఉన్నట్లా? వేయకపోతే లేనట్లా? ఆ అక్క చెల్లెమ్మలకు పిల్లలు లేరు? ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని వారు కోరుకోరు? ఆ అవ్వాతాతలకు కొడుకులు, కూతుళ్ళు లేరు? వారికి భద్రమైన జీవితం ఉండాలనే ఆ అవ్వాతాతలు కోరుకోరు? మీరు బటన్ నొక్కితే ఖాతాల్లో డబ్బులు పడ్డాయి, నిజమే. కానీ వారందరికీ కుటుంబాలు ఉన్నాయే. ఆ కుటుంబాలకు మీరు వేసిన డబ్బులతోనే తెల్లారదు కదా. మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు కడుతున్నది వారు కాదు. దేశంలో ఎక్కడా లేని ధరలతో మండిపోతున్న పెట్రోల్, డీజిల్ కొంటున్నది వాళ్ళు కాదు. మందు సంగతులు బహిరంగంగా మాట్లాడడానికి చాలామంది సంకోచిస్తారు, కానీ నేను ఊరుకోను. ఉన్న సంగతి ఉన్నట్టు మాట్లాడుకోవాల్సిందే. నాకు నచ్చిన బ్రాండ్ మందు తాగే నా హక్కును తీసేయడానికి ఈయనెవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమిటి మీ సమాధానం చెప్పండి? పెంచిన మద్యం ధరల సంగతి అలా ఉంచండి. నా బ్రాండ్లు మాత్రమే తాగాలంటూ మందుబాబులు మీరు చేసిన ఘోరమైన జులుం భారతదేశంలో గతంలో ఏ పాలకుడన్నా ఎప్పుడన్నా చేశాడా? నేను బటన్ నొక్కి డబ్బులు వేస్తే అవి తీసుకుని కూడా ఓటు వేయలేదని మీరు ఎవరినైతే నిందిస్తున్నారో ఆ అక్క చెల్లెమ్మలకు భర్తలు, కొడుకులు లేరు? మీ పుణ్యమా అని వారి మందు ఖర్చు బడ్జెట్ పెరిగిందని, దానికి తోడు మీ బ్రాండ్ల మందు తాగితే ఒళ్ళు కూడా గుల్లవుతున్నదని ఆ అక్క చెల్లెమ్మలకు తెలియదు? ఇదంతా అలా ఉంచండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారు మీరు? మీ తాత తండ్రులు సంపాదించిన డబ్బో, లేక చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనపరుస్తూ మీరు సంపాదించిన ఆ 1000 కోట్ల సంపదను పంచుతున్నారా ఏమిటి మీరు? బటన్ నొక్కి పంచుతున్న డబ్బు రకరకాల పద్ధతుల్లో తమ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బేనని తెలుసుకోలేనంత అమాయకులు అనుకున్నారా మీ అక్క చెల్లెమ్మలు, అన్నాదమ్ములు, అవ్వాతాతలు? ప్రజల ఇంగిత జ్ఞానంపై మీకెంత నమ్మకం జగన్ రెడ్డి గారు? డబ్బు పంపకంలో అవినీతి లేకపోతే పాలనలో అవినీతి లేనట్లేనా? మీ పాలనలో మద్యం, మైనింగ్, ఇసుక అవినీతికి ఎలా రహదారులుగా మారింది జనానికి తెలియదు అనుకుంటున్నారా ఏమిటి కొంపదీసి? లేక మీరు డబ్బు పంచుతున్నారు కాబట్టి వారు దాన్ని పట్టించుకోరనుకున్నారా ఆ అవినీతిని? పంచిన డబ్బుకు చేసిన అప్పులకు ఏమాత్రం పొంతం లేదనే సంగతి కూడా ప్రజలకు తెలుసు, చాలా బాగా తెలుసు. డబ్బు పంచడం అన్న ఏకసూత్ర కార్యక్రమంతో పరిపాలించాను కాబట్టి నన్ను గెలిపించాలని అనుకోవడంలోనే అసలు లోపం ఉందని మీకు ఇంకా అర్థం కాకపోవడమే మీలోని లోపం. సంక్షేమం నాతోనే పుట్టిందని మీరు చెప్పడం జనానికి నచ్చలేదు జగన్ రెడ్డి గారు. అభివృద్ధి అనేది ఒకటి ఉంటుందని, పిల్లల భవిష్యత్తు బాగుంటాలంటే పాలన ఆ దారిలో నడవాలని వారికి తెలుసు, జనానికి చక్కగా తెలుసు. స్కూల్ భవనాలకు రంగులు వేసి టీచర్ల బోధనాశక్తితో నిమిత్తం లేకుండా ఇంగ్లీష్ మీడియం పాట పాడి విద్యారంగాన్ని సంస్కరించేశారని మీరు చెబితే ఢిల్లీ నుంచి వచ్చిన జర్నలిస్టులు నమ్ముతారేమో. అక్క చెల్లెమ్మలు ఎందుకు నమ్ముతారు?
రేషనలైజేషన్ పేరుతో ఇంటి పక్కన బడిని మీరు మూసివేసిన సంగతి వారికి తెలియదు. మాటిమాటికి మారిన మీ విధానాలతో పిల్లల చదువు చట్టుబండలు అయిపోయిందని ఇంటిలో ఉన్న తల్లికి తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? మీరు బైబిల్, ఖురాన్, భగవద్గీత అనే మీ మేనిఫెస్టోలో వాగ్దానాలు 99% అమలు చేశారా? ఏం మిగిలిన 1% ఏం పాపం చేసింది? దాన్ని కూడా కలపకపోయారు, వదిలేశారే. మీ మేనిఫెస్టోలో పోలవరం మొదలుకొని రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అనేది లేదా? పరిశ్రమలు తీసుకురావడం లేదా? యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదా? శుభ్రమైన రోడ్లు లేవా? పంట కాలువలు బాగు చేయడం లేదా? ధరలు తగ్గించడం లేదా? చక్కటి శాంతి భద్రత పరిస్థితి మెయింటైన్ చేయడం లేదా? జస్ట్ ఆస్కింగ్. అలా అయితే అసలు మీ మేనిఫెస్టోలోనే ఏదో తేడా ఉన్నట్టు కాదు. పనికిరాని మేనిఫెస్టో ఒకటి తయారు చేసి మొత్తం అమలు చేసామంటే సరిపోతుందా? మీ పాలనలో ఏం ఉందో ఏమి లేదో, చెడు ఏం జరిగిందో మంచి ఏం జరిగిందో చెప్పాలంటే చాలా ఉంది. ఇట్లా చెప్పేది కాదు, ఇక్కడ చెప్పేది కాదు. దాని మీద 600 పేజీల పుస్తకం రాశాను, విధ్వంసం అని. చదువుకోండి. ఇక తీరికేగా మీకంతా. ఒక పక్క జనాన్ని నిందిస్తూనే మరో పక్క ఎక్కడో మోసం, అన్యాయం జరిగింది కానీ ఆధారాలు ఇవ్వడం విచిత్రంగా ఉంది జగన్ రెడ్డి గారు. పైగా దేవుడికి తెలుసు అంటారు. ఏ దేవుడు? పైన ఉన్నాడు అనుకుంటున్న దేవుడా, లేక ఢిల్లీలో ఉన్న దేవుడా? ఏ దేవుడైనా కానీ అలాంటి మాటలలో ప్రయోజనం ఉండదండి. ఎవరేం చేసినా కానీ మీకున్న 40% ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు. నిజమే. పోయినసారి ఎన్నికల్లో మీకు 151 సీట్లు వచ్చినా కానీ టీడీపీ ఓటు బ్యాంక్ కూడా టీడీపీతోనే ఉందిగా. మరి వారిని అంతా ఎగతాళి చేశారు ఎందుకు అప్పుడు మీరు? దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎవరు రాసినట్టు? ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉంటుంది. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి 5 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా మీకు ఆ విషయం అర్థం కాలేదు. మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారనే దానికి మీకు తెలియకుండా సమర్థన మీరే ఇచ్చుకున్నారు. మీకు అర్థం కానిది ప్రజలకు అర్థమైంది. అందుకే మిమ్మల్ని ఇక చాలు, ఇంటికి వెళ్ళండి అన్నారు. నమస్కారం. పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కనకాల మహాలక్ష్మి సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. వారికి ఎలక్ట్రానిక్స్ మీడియాకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. నాకు ఆరోగ్యరీత్యా బాగోట్లేదండి. అందుకు నేను పదవికే రాజీనామా చేస్తున్నానండి. పదవిలో ఉంటానండి. వార్డు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనేసి పదవిలో ఉంటున్నాను. నేను కొంచెం గౌరవం ఉండలేదండి అసలు మాకు. దానివల్ల కొంచెం ఇదిగా అనిపిస్తుంది మాకు. అందుకనే నేను పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన జ్యోతుల నెహ్రూను పలువురు నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసేందుకు భారీగా తరలిరావడంతో ఆయన స్వగ్రామం ఇరిపాక జనసందోహంగా మారింది. జగ్గంపేట మండలం ఇరిపాక నెహ్రూ స్వగృహం నందు ఉదయం నుండి జనసునామీని తలపిస్తూ గజమాలలతో, బొకేలతో, శాలువాలతో క్యూ కట్టి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కోర్పు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, దాసరి తమ్మన్న దొర, పరిమి బాబు, కందుల చిట్టిబాబు, కోర్పు సాయి, తేజ, జాస్తి వసంత్, పాలూరి బోసుబాబు, మారిశెట్టి భద్రం, కుంచే రాజా, అడవాల వెంకటేశ్వరరావు, వెల్లమాటి కాశీ, పోట్రు కృష్ణ, సుంకవిల్లి రమేష్, బత్తుల సత్యబాబు, గుండా శివప్రసాద్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అయ్యప్పండి సార్, అయ్యప్పండి. ఇలా చూడమ్మా, ఇలా చూడండి, ఇలా చూడమ్మా. ఏ బాబు, ఎలా తప్పకండి గురుగారు.
బాబు ఇయ్యేపు లేగాలండి అందరూ దాని గురించి ఇయ్యేపు లేగాలి ఇక్కడ లేగాలండి అయ్యేపుకి వెళ్ళాలి మీరు ఇయ్యేపు నుంచి అవ్వదు కదా చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం ఒకసారి సైడ్ ఉండండి సైడ్ ఉండండి చూడండి సార్ ఇలా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్ సీట్లు విజయం సాధించి రాష్ట్రంలోనూ దేశంలోనూ కీలక పాత్ర పోషించి ఢిల్లీలో ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ తన అన్న పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ కు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జీజీహెచ్ మెడికల్ వార్డులు సుమారు 28,85,000 రూపాయలతో రోగుల కోసం లిఫ్ట్ ఏర్పాటు. ఆసుపత్రిలో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 9 మానిటర్లను ప్రారంభించిన సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్. పెద్దాపురం అభివృద్ధి దృష్ట్యా పార్టీలో ఇమడలేకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుబి మ్రోగించి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేనాని పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోనూ దేశంలోనూ కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికిన మెగా కుటుంబ సభ్యులు. తన అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆలింగనం చేసుకున్న పవన్ కళ్యాణ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.